Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఈ యొక్క ఉదయకాల సంబంధు ప్రియమైన వారలారా, ఇర్మియా గ్రంథంలో ఈ భాగాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. చూడండి, దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని అడుగుతూ వచ్చున్నాడు. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, వెంటనే ఇర్మియా అటువైపు చూసి ఏం కనబడుతున్నదనేటువంటి అడిగినటువంటి దేవునికి బాదాము చెట్టు చువ్వ కనబడుతున్నదని సమాధానం ఇస్తూ వచ్చున్నాడు. నిజంగా మనము ఆత్మీయ నేత్రాలతో మరి చూడగలిగినప్పుడు మాత్రమే దైవికంగా దేవుడు మన కండ్లకి కనిపించేదాన్ని స్పష్టంగా తెలియపరచగలుగుతాడు. ఈ రోజున దేవుడు మనకి ఏమి కనబడుచున్నది అని అడిగినప్పుడు, ఒక విషయాన్ని మనం పరిశీలనగా గమనిస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి చెడుని మాత్రమే మనం చూస్తాం, మంచిని చూడం, అనగా ఆత్మీయతను చూడం. ఏ విషయంలోనైనా దేవుడు మనకి ఏం కనబడుతున్నది ఈ విషయంలో అని మనల్ని అడిగినప్పుడు మనకి కనిపించాల్సింది ఏంటంటే ఆత్మీయత, మంచితనం, దైవికత్వము. ఏదైతే దైవికంగా దేవుడు మనకి కనబరచాలనుకుంటున్నాడో దానిని మనం మన యొక్క నేత్రాలతో చూడగలగాలి. ఈరోజు ఏదైనా ఒక విషయంలో మనకున్నటువంటి శారీరక నేత్రాలతో మనం చూస్తే ఏం కనపడుతుంది? ఈ శారీరక నేత్రాలు ఎప్పుడూ కూడా చెడుని ఆపాదింపజేస్తాయి, కానీ మంచిని మనకి అంటే ఆత్మీయతని మనకు నేర్పించే నేత్రాలు కాదు ఇవి. కనుక మనకిచ్చినటువంటి ఈ నేత్రాలు ఆత్మీయత కలిగినవి కాదు. శారీరకంగా మరి ఎల్లప్పుడూ కూడా చెడు వైపు, చెడుకే ఎక్కువగా ఆకర్షితులయ్యేటువంటి నేత్రాలు, చెడునే వెతికే నేత్రాలు ఇవి. కనుక మంచిని, ఆత్మీయతను వెతికే నేత్రాలు మనకి ఇవ్వమని దేవుడిని అడగాలి. అందుకే ఇర్మియాని దేవుడు అంటూ వచ్చాడు, ఇర్మియా నీకేం కనబడుచున్నది అన్నాడు. చూడండి, మనం కూడా ఏదైనా విషయాల్లో మనం కూడా అనుకుంటుంటాం, నీకేం కనబడుతుంది దీంట్లో నీకేం అర్థమైంది, దీనిలో నువ్వేం తెలుసుకుంటున్నావని. ఒకసారి మనం, అందుకే దేవుడు అన్నాడు, ఎప్పుడైతే బాదాము చెట్టు చువ్వ కనిపిస్తుందన్నాడో నీవు బాగుగా కనిపెట్టితివి అన్నాడు. అదేంటి? బాగుగా చూసితివి కదా అనాల్సింది, బాగుగా కనిపెట్టితివి అన్నాడు. అర్థం చేసుకుంటున్నారా? అంటే దేన్నైనా మరి కనిపెడితేనే కదా, మనం కనిపెట్టడానికే కదా దేవుడు మనల్ని ఆత్మీయతలో ఉంచింది. కనుక ఆత్మీయ విషయాల్ని కనిపెట్టి తెలుసుకోవాలి. ఆత్మీయ విషయాల్ని లోతుగా చూసి పరిశీలించి తెలుసుకుంటేనే అర్థమవుతాయి. అందుకే మనం ఆత్మీయ విషయాలు ఊరికే పైన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏ విషయాన్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేము. వెంటనే మనం ఆత్మీయంగా తొలగిపోయి మరి దేవుని విషయాల్లో ఆత్మీయతను నేర్చుకోకుండా మనం బలహీనమైపోయే అవకాశం ఉంది. అందుకే ప్రియులారా, ప్రతి ఒక్కరూ తమకిచ్చినటువంటి నేత్రాలను ఆత్మీయ నేత్రాలుగా మార్చుకోవాలి. జాగ్రత్తగా వింటున్నారా? అంటే ఆత్మీయ నేత్రాలు అంటే ఎక్కడ ఉంటాయి? మన కండ్లకు ఎప్పుడూ కనపడు. ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడే దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలం, దేవుని మహిమను చూడగలం, దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోగలుగుతాం, దేవుని సంగతులను గ్రహించగలుగుతాం. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఆత్మీయ నేత్రాలు? ఏవి మనకు కనపడలేదు కదా అంటే, శారీరకంగా మనకి ఇచ్చినటువంటి నేత్రాలని ఆత్మీయ నేత్రాలుగా మనం మలుచుకొని సత్యవంతమైన విషయాలను గ్రహించడానికి, కనిపెట్టి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క సంగతుల గురించి మనం అర్థం చేసుకోగలుగుతాము. అందుకే ఇర్మియా ఎప్పుడైతే ఇలాగన్నాడో వెంటనే దేవుడు అన్నాడు, నిజంగా బాగుగా కనిపెట్టావు, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను.
దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆతురపడుచున్నాడు. దేవుడు తన వాక్యమును మన జీవితాల్లో జరగబోయే సంగతులను, మన భవిష్యత్తును తన వాక్యము ద్వారా మనతో వెల్లడిపరిచే దేవుడు, మనతో మాట్లాడేటువంటి దేవుడు. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవేగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నదని, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదని అంటిని. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను. కనుక మొదటిసారి చూసినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ బాణనే చూడాలనుకున్నాడు ఇర్మియా. కానీ మొదటిసారి చూసినప్పుడు ఏం చూశాడు? ఆ యొక్క చువ్వను మాత్రమే చూడగలిగాడు. దేవుడు ఏమన్నాడు? బాగానే చూసావు కానీ, బాగానే కనిపెట్టావు కానీ నేను వాక్యాన్ని నీ జీవితంలో వెల్లడిపరచాలనుకుంటున్నాను. ఇంకా నువ్వు పరిశీలనగా చూడాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా ఆ సమయానికి మళ్ళీ చెప్పి తర్వాత మళ్ళీ చూడమని చెప్పాడు. అంటే ప్రియులారా చూడండి, రెండవసారి చూసినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయం అనేది ఇర్మియాతో మాట్లాడటం ప్రారంభించాడు. మొదట చూసినప్పుడు చెప్పని సంగతి రెండవసారి చూసినప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండవసారి ఏమంటున్నాడు? ఇదిగో మసలుచున్న కొండ ఏదైతే ఉన్నదో అక్కడ ఆ కొండను మనం చూస్తూ వచ్చినప్పుడు దాని ముఖము చూసినప్పుడు ఆ బాణ ముఖము ఎటు ఉంది? ఉత్తర దిక్కునకు తిరగబడి ఉన్నది, ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నది. కనుక ఉత్తర దిక్కును చూపిస్తున్నటువంటి ఆ బాణలో ఉన్న సత్యమేంటో చెప్తాను వినమన్నాడు. ఏంటంటే ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. కనుక ఈ యొక్క కొండ దేనికి సూచన అంటే కీడుకి సూచన. కనుక అందుకే కొండలో విషం ఉన్నది అంటాడు ఒక సందర్భంలో ఇర్మియానే కదండి. కొండలో విషం ఎట్లా తెలుస్తుంది? కనుక కొండ దేనికి సూచన అంటే పాపపు కొండకు సూచన. అంటే పాపపు సంబంధమైన విషయాలన్నీ కూడా దానిలో ఎప్పుడైతే మనము ఆ విషానికి, పాపపు సంబంధమైన విషయాలకి ఆ కొండ సూచనగా ఉన్నట్లుగా ప్రవక్త అయిన ఇర్మియానే చెప్తూ వచ్చున్నాడు. కనుక ఇప్పుడు ఉత్తర దిక్కును చూపిస్తుంది ఆ కొండ. ఉత్తర దిక్కు నుంచి ఏమి రాబోతుంది? కీడు రాబోతుందని చెప్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు మనకు రాబోయే కీడును ముందుగానే తెలియపరుస్తూ వస్తాడు. నీ జీవితంలో ఏదైనా ఒక కీడు సంభవించబోతుంటే అది ముందుగానే తెలియపరచడం అనేది అది దేవుడిచ్చిన వరం. అది ఎవరికి సాధ్యమవుతుందంటే దేవునితో అత్యంత సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే. దేవుని సన్నిధానంలో ఎక్కువగా గడుపుతూ, దేవుడు మాట్లాడాలని కోరుకుంటూ దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతూ ఉంటారో అలాంటి వారికి దర్శన రీతిగా దేవుడు మాట్లాడి, దేవుడు మనతో జరగబోయే సంగతులను, మనకు సంభవించబోతున్న కీడును ముందుగానే తెలియపరుస్తూ వస్తాడు. ఇప్పుడు ఇర్మియాకు ముందుగానే ఆ కీడును తెలియపరిచాడు. కనుక ఏంటి ఆ కీడు? జరగబోతున్న కీడు గురించి చెప్తా వస్తున్నప్పుడు మనం చూసినట్లయితే లేఖనాల్లో చూడండి, ఇదిగో నేను ఉత్తర దిక్కున రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటిని ఎదురుగాను యోధా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. కనుక సర్వ వంశస్థులు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి అన్ని రాజ్యాలు వస్తారు. ప్రతి వాడు యెరూషలేము గుమ్మములోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగా, యోధా పట్టణములన్నిటికీ ఎదురుగా తమ తమ సింహాసనాలను స్థాపిస్తారు. అంటే దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క పట్టణములో తమ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చేసి ఏం చేస్తారు? గుమ్మముల దగ్గర, ప్రాకారాల దగ్గర, యోధా పట్టణంకి ఎదురుగా అన్ని చోట్ల తమ సింహాసనాలను స్థాపిస్తారంట. చూడండి, సింహాసనం స్థాపించటం అంటే పరిపాలించటానికి, యెరూషలేమునంతా ఆక్యుపై చేసుకొని యెరూషలేము మీద అధికారం చలాయించి దేవుని యొక్క ఆలయముగా ఉన్నటువంటి, దేవుని రాజ్యముకు సూచనగా ఉన్నటువంటి ఆ పట్టణం మీద అనేక మంది బయట వాళ్ళంతా, అన్యులంతా వచ్చి సింహాసనాలు వేసుకొని అధికారికంగా దాని మీద ప్రభుత్వం చేయబోతున్నారన్న సంగతి ఇర్మియాకు ముందుగా తెలియపరచడం జరుగుతూ వచ్చింది.
నిజంగా ప్రియులారా, ఈ రోజున మనందరి జీవితాల్లో మరి యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఏంటి కీడు, ఏంటి సంభవించబోతున్న కీడని చూస్తూ వచ్చినప్పుడు, అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు చూపించిన వాటికి నమస్కరించుట యందు తమ చెడుతనమును బట్టి నేను వారిని గూర్చి నా తీర్పులు ప్రకటింతును. అంటే వారందరూ కూడా యెరూషలేములోకి వచ్చి అన్యమైనటువంటి దేవతలను స్థాపించి, మరి వారు సింహాసనాలను స్థాపించి వారు ఏం చేస్తారంటే, వారు సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి వేరే అన్యమైనటువంటి దేవతలను సేవిస్తారు, పూజిస్తారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. నిజంగా ఇక్కడ లేఖనాల్లో చూస్తుంటే మరి నేను తీర్పులు ప్రకటింతును, దేవుడు అంటున్నాడు, వారి చెడుతనాన్ని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును. దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? మనిషి జీవితంలో ఏదైనా తీర్పు తీర్చాలని వస్తే ఎట్లా తీర్పులు తీరుస్తాడంటే, వారి యొక్క చెడుతనాన్ని బట్టి వారికి తీర్పు తీర్చడం జరుగుతుందంట. ప్రియులారా, మన చెడుతనము మనల్ని తీర్పులో తీసుకొస్తుంది. దేవుని బిడ్డలైనటువంటి వారు ఏ చెడుతనానికి మనం చోటు ఇవ్వకూడదు. ఖచ్చితంగా మనం చెడుతనం చేసినట్లయితే తప్పక మనం తీర్పు తీర్చబడతాం. కనుక ఏదైనా మన యొక్క వాక్యానుసారంగా మనం ఏదైనా విషయాల్లో చెడుతనం చేస్తున్నాం, చెడ్డ విషయాల్లో మనం ఉన్నామని మనకు అనిపించినప్పుడు మనం వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయంలో అయినా నీలో చెడుతనం ఉందని నీకు అనిపిస్తే, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, వ్యక్తిగతంగా నీతో మాట్లాడినప్పుడు వెంటనే ప్రభువా, ఇదిగో నా జీవితంలో నేను ఈ విషయంలో నేను చెడుతనంలో చోటిచ్చానని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకునేవారు ఉండాలి, ఒప్పుకొని ప్రార్థించేవారు ఉండాలి. లేకపోతే ఏమవుతాం, ఆ చెడుతనాన్ని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీర్చడం ప్రారంభిస్తాడు. కనుక చెడుతనం ఎవరి ద్వారా జరిగినా, ఎక్కడ జరిగినా, ఏ విషయంలో జరిగినా దేవుడు క్షమించడం. ఎందుకంటే దాన్ని ఒప్పుకోకుండా దాన్ని అలానే కొనసాగిస్తూ వచ్చినప్పుడు దానికి తీర్పు తీర్చకుండా అలా విడిచిపెట్టేసేటువంటి దేవుడు కాదు. ఇప్పుడు యెరూషలేములో మరి ఏం జరుగుతుంది అంటే చెడుతనం జరుగుతుంది. అందుకే యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలను ధూపముగా చేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడుతనమును బట్టి. ఏంటి వీరు చేసిన చెడుతనం? యెరూషలేము వారు దేవుని విడిచిపెట్టేసేసి అన్యమైన వాటి తట్టు వీళ్ళ మనసులను తిప్పుకుంటూ వచ్చారు. ఈ రోజున మనం దేవుణ్ణి విడిచిపెట్టేసి, ఆ రోజునంటే వారు విగ్రహ సంబంధమైన వాటి తట్టు తమ మనసును తిప్పుకున్నారు. ఈరోజు మనం వేటి మీద మనసు తిప్పుకుంటున్నామో కదా, మనం దేవుని విడిచిపెట్టేసేసి ఇతరితర వాటి మీదకు మన మనసు వెళ్ళిపోతూ ఉంది ఈ రోజుల్లో. కనుక నీకు వేటి మీదకు మనసు వెళ్తుందో అది నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. అదే విగ్రహారాధన అంటే ఏంటి? ప్రియమైన వారలారా, మనం ప్రతిష్ఠించబడినటువంటి ఒక రూపాన్ని తీసుకొచ్చి సేవించటం లోకానుసారమైన విగ్రహారాధన అయితే, అది మనసు తిప్పడానికి కారకమైతే, దానికి కీడు సంభవింపజేసినటువంటి దేవుడు ఈ దినములలో నువ్వు అట్టి రూపాన్ని పెట్టుకొని నువ్వు సేవించకపోయినప్పటికీ నీ మనసు దేని తట్టు తిరుగుతుందో, అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసేసి దేవుణ్ణి సేవించకుండా నీకు ఏది అడ్డురాయిగా తయారవుతూ వచ్చిందో, దేని తట్టు నీ మనసు తిప్పుకున్నావో అదే నీకు కీడు సంభవించడానికి కారణమవుతుంది. ఎందుకంటే అదే చెడుతనం అంటే ఏంటి ప్రియులారా? ఇక్కడ వీరు చేసినటువంటి చెడుతనం ఏంటి? దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వాటి వైపు తమ మనస్సును తిప్పుకున్నారు. జాగ్రత్తగా గమనిస్తున్నారా? కాబట్టి అప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్పాడు, నీవు నడుము కట్టుకొని నిలబడు, నేను నీకు ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటన చేయము. నేను ఒకటి ఆజ్ఞాపించబోతుంటున్నాను, నడుము కట్టుకొని నిలబడు, భయపడమాకు. లేదా నువ్వు భయపడితే నేను నీకు భయం పుట్టిస్తానని చెప్తున్నాడు. వారి ఎదుట నీకు భయం పుట్టేటట్టు చెప్పిస్తా. కనుక నువ్వు ధైర్యంగా నడుము కట్టుకొని నిలబడ చెప్పమన్నాడు. యోధా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల ఈ దేశం అంతట్లో నీవెక్కడికి పోయినానో ప్రాకారము గల
పట్టణముగా ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమని నియమించి ఉన్నాను. ఇర్మియాని ఎట్లా దేవుడు నియమించాడో చూడండి. ఎక్కడికి వెళ్ళినా ప్రధానుల యొద్దకు వెళ్ళినప్పుడు, యాజకుల యొద్దకు వెళ్ళినప్పుడు, దేశ నివాసుల యొద్దకు వెళ్ళి దేశమంతట్లో ఎక్కడికి పోయినా ఒక ఇత్తడి గోడలుగా నీవు ఉంటావు. ఇత్తడి చాలా బలమైనది. ఇత్తడి గోడలు అంటే చాలా బలంగా ఉంటాయి. ఇత్తడి గోడలుగాను ఇనుప స్తంభముగాను నేను నియమిస్తున్నాను. ఇర్మియాని ఎలా నియమించాడు దేవుడు? దేవుడు నియమించిన వారు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఎలా ఉంటారు? ఇనుప స్తంభముగా ఉంటారు, ఇత్తడి గోడలుగా ఉంటారండి. అంత బలమైనటువంటి వ్యక్తిగా ఇర్మియాని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు అలాంటి బలమైన వ్యక్తిగా ఉండమని కోరుకుంటున్నాడు. నువ్వు అలాంటి ధైర్యాన్ని కలిగి జీవించాలని చెప్తున్నాడు. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఈ విషయాలన్నీ ఎప్పుడైతే మరి ఇట్లా చేయటం వల్ల మీకు కీడు వస్తుంది అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో, వాళ్ళు నీ మీద నువ్వు ఒక ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను తయారై ఒక నియమించబడిన వ్యక్తిగా భయం లేకుండా ధైర్యంగా ఉన్నదన్నట్లుగా వారికి బోధించి వారికి తెలియజెప్పినప్పుడు వారు నీ మీద ఏం చేస్తారు? యుద్ధము చేస్తారు. ప్రియులారా, దేవుని కొరకు నిలబడాలంటే నియమించబడిన వ్యక్తులకు ఎప్పుడు పోరాటం, యుద్ధం ఉంటుంది. ఇప్పుడు మనుషులతో ఏమేమి ప్రారంభం అయిపోయింది? ఇర్మియాకి దేవుడు చెప్పమన్నది, దేవుడు చెయ్యమన్నది చేస్తున్నప్పుడు ఇర్మియాకి ఏమైంది? ఇహలోక సంబంధంగా పోరాటం మొదలైపోయింది, యుద్ధం మొదలైపోయింది. ఎవరితో? మనుషులతో యుద్ధం ప్రారంభం అయిపోతూ వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నందున. కనుక నిన్ను విడిపించడానికి అంటే మనుషుల ద్వారా యుద్ధం జరిగేటప్పుడు, మనుషుల ద్వారా పోరాటాలు ఎదురైనప్పుడు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడైందను. ఈ ఉదయకాల సంబంధం ప్రియమైన వాళ్ళారా, నీవు దేవుని కొరకు నిలిచి ఉంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే, నీ జీవితంలో ఏదైనా ఒకవేళ మనుషుల ద్వారా నీకు ఏదైనా యుద్ధం మొదలైతే భయపడొద్దు. దేవుడు నీకు తోడుగుంటాడు. దేవుడు నీకు తోడుగుండి నిన్ను బలపరుస్తుంటాడు. ఈ రోజుల్లో యుద్ధం అంటే ఎట్లా జరుగుతుంది? మనుషుల ద్వారానే యుద్ధం జరుగుతుంది. అప్పట్లో యుద్ధం అంటే కత్తులు తీసుకొని ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి యుద్ధాలు చేసేవాళ్ళు. ఇప్పుడు పోరాటాలు ఎట్లుంటున్నాయి? మాటల ద్వారా మనుషులను, ఎదుటి వాళ్ళని మరి దూషణ ద్వారా, అసూయ ద్వారా, కలహబుద్ధి కలిగి ఉండి నానా రకాలుగా హృదయాలను గాయపరిచే విధంగా ఈరోజు అంతర్గతంగా యుద్ధం చేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు, యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారు. కనుక ఈ యుద్ధాల్లో, ఈ పోరాటాల్లో నీకు కావాల్సింది ఏంటంటే ధైర్యం. భయపడ మాకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పక నీ జీవితంలో ఎవరైనా మనుషుల ద్వారా యుద్ధం, దేవుని కొరకు సాక్షార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు నీతో ఎవరైనా కలహానికి, యుద్ధానికి దిగుతుంటే భయపడ మాకు, దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. తప్పక నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ, నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఖచ్చితమైన మనస్సాక్షి కలిగి లోకానుసారమైన విషయాల్లో బలహీనతలకు చోటు ఇవ్వకుండా, నువ్వు ఎప్పుడైతే చెడుతనానికి చోటు ఇవ్వకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నావో తప్పక నీ పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు మౌనంగా ఉండు. దేవుని కొరకు, దేవుడి చిత్తాన్ని చేయటానికి నిన్ను లోబరుచుకో. దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా చేసి నీ మీద ఎవరైతే యుద్ధం ప్రకటిస్తూ వచ్చారో ఆ యుద్ధము యుద్ధము చేయడానికి సిద్ధపడిన వారందరి నుండి విడిపించి నీకు తోడైండి, నీకు విజయాన్ని ఇచ్చి నిన్ను బలపరిచి నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాడు దేవుడు. తప్పక నీకు జయకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి నిన్ను బలపరుచుకుంటూ వస్తాడు. ఇర్మియాని తోడయుండి నడిపించిన దేవుడు నీకు కూడా తోడయుండి నడిపిస్తాడు. అయితే ప్రియులారా, ఈ ఉదయకాల సంబంధం ఆనాడు మరి యెరూషలేములో ఉన్న ప్రజలు అన్యమైన వాటి తట్టు తిప్పబడినట్లుగా నీవు కూడా ఇతరితర వాటి మీదకి ఏదైనా మనసు వెళ్ళుంటే ప్రభుని హృదయపూర్వకంగా క్షమాపణ అడిగి, దేవా నేను వేటి మీదకి మనసు పెట్టుకున్నాయా, ఇక నుంచి నీ మీదే మనసు కలిగి
దేవా మీ వైపే చూస్తూ మీ చిత్తానికి లోబడి నేను జీవిస్తానని నువ్వు చెప్పగలిగి ఏ చెడుతనానికి నువ్వు చోటీయకుండా చక్కగా నువ్వు జీవించినట్లయితే తప్పక మనుషుల ద్వారా నీకు వచ్చే ప్రతి పోరాటంలోనూ దేవుడు నీకు జయమిస్తాడు. కనుక ఉదయకాల సంబంధం అట్టి జయాన్ని ఇర్మియాకు మాత్రమే కాదు మనందరికీ దేవుడిచ్చులాగున అట్టి విజయవంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించులాగున ఈ యొక్క ఉదయకాల సంబంధం ప్రభు పాదాల చెంతకు వచ్చి ప్రభు సన్నిధిలో మనందరం ప్రార్థిద్దాం. ప్రభువా, మా జీవితంలో ఇంకేమైనా చెడుతనం ఉంటే తొలగించి వేసేయ్యా, మాకు ప్రతి విషయంలో విజయాన్ని దయచేయమని నువ్వు అడిగినట్లయితే ఇర్మియాకి దేవుడు విజయాన్ని ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా విజయాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అటు రీతిగా దేవుడు దీవించులాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.